వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ మార్క్స్ కీ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని మనబడి ఈఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అనే దాంట్లో చెక్ చేస్తున్నారు. దీని లింక్ మీకు కూడా కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయితే స్టూడెంట్స్ చాలామంది కూడా వాళ్ళు అనలైజ్ చేయటము కొంచెం రాంగ్గా అనలైజ్ చేస్తున్నారని అనిపిస్తోంది. అలాగే కామెంట్స్లో కూడా పెడుతున్నారు, ఏంటంటే ఇది రాంగ్ సార్, మేము అనలైజ్ చేసిన దీని ప్రకారం ర్యాంక్స్ డిఫరెంట్గా రావాలి అని చెప్పి. కొంతమంది మాకు నార్మలైజ్డ్ అయిన తర్వాత మార్కులు అప్పుడు మళ్ళీ పెరగటంగానే తగ్గటంగానే జరుగుతుంది కదా, అప్పుడు దాని ప్రకారం ఇది చూపించట్లేదని కొంతమంది ఇంటర్ మార్క్స్ అది తీసుకోవట్లేదు సార్ అని చెప్పి కొంతమంది, ఈ రకంగా చాలామంది స్టూడెంట్స్ చెప్తూ వస్తున్నారు. వీటికన్నిటికీ సొల్యూషన్ ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క యూజర్కి మనం ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి గైడ్ లైన్స్ ఎలా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి, బెస్ట్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మన టాప్ కాలేజెస్ని ఏ ప్రయారిటీలో పెడితే మనకు ఆ కాలేజ్ వస్తుంది, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దెన్ దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లింక్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది, ఎక్సెల్స్ డాక్యుమెంట్స్. కాబట్టి సో రేపు పొద్దున మీకు పంపించాలంటే నాకు వేరే మోడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్లోనే పెడతాను, వేరే చోట డైరెక్ట్గా పంపించడం జరగదు. కాబట్టి ఆ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి దాన్ని ఒకసారి మీరు జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ దీనికి సంబంధించి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అప్డేట్ కూడా నేను నోటిఫికేషన్ పుష్ చేస్తుంటాను త్రూ మొబైల్ యాప్ ద్వారా. సో మొబైల్ యాప్ డిస్క్రిప్షన్లో మొబైల్ యాప్ లింక్ కూడా ఇచ్చాను. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ ఏదైనా సరే ఇట్లాంటి వీడియో కానీ, ఎక్సెల్ కానీ, డాక్యుమెంట్ కానీ నేను టెలిగ్రామ్లో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా నోటిఫికేషన్ పుష్ చేస్తాను. సో మీకు అలర్ట్ వస్తుంది. సో అలర్ట్ ద్వారా మీరు దాంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్ స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ థింగ్ నార్మల్గా ఇంటర్ మార్క్స్ వేసేటప్పుడు ఎలా వేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ దీనికి వెళ్ళాలి అంటే మీరు manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మీకు ఏపీ ఎంసెట్ మార్క్ కౌన్సిలింగ్ అని ఒకటి, తర్వాత ఏపీ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అని ఒకటి వస్తాయి. సో ఇక్కడ మీకు లింక్స్ అన్ని కనబడుతున్నాయి. ఈ లింక్ పైన మీరు ర్యాంక్ ఎస్టిమేటర్ అని లింక్ క్లిక్ చేస్తే మీకు ర్యాంక్ ఎస్టిమేటర్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో 1 సెకండ్. సో ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా ఓపెన్ అయిన ర్యాంక్ ఎస్టిమేటర్లో మీరు ఇక్కడ మార్క్స్ ఇవ్వడము గమనించాలి. సో ఫస్ట్ ఇయర్ మార్క్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఇవ్వాలి. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటాయి. సో దాంట్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేసి దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా లాంగ్వేజెస్ మార్కులు అంటే ఇంగ్లీష్, సాంస్క్రిట్, తెలుగు, హిందీ ఏదున్నా సరే వీటి మార్కులు ఇవ్వకూడదు. ఇది ఖచ్చితంగా మీరు గమనించాలి, లేదంటే అది తీసుకోదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 470 మార్క్స్ ఆర్ ఎంతో ఉందనుకోండి, 400 మార్క్స్ ఇచ్చినా కూడా అది తీసుకోదనమాట. అది ఫస్ట్ ఇయర్ మార్క్స్ 400 అనగానే అది తీసుకోకుండా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ మార్క్ ఓన్లీ సబ్జెక్ట్స్ ఇవ్వాలి. సో ఇది చాలామంది తప్పు పెడుతున్నారు, మాకు రావట్లేదు అని చెప్తున్నారు. దెన్ సెకండ్ ఇయర్ మార్క్స్ ఎలా ఇస్తారంటే సేమ్ ఓన్లీ సబ్జెక్ట్స్ ఇచ్చి అలాంగ్ విత్ ప్రాక్టికల్ మార్క్స్ ఇవ్వాలి. సో ప్రాక్టికల్స్లో మీకు ఎంతైతే వచ్చాయో ఆ ప్రాక్టికల్ మార్క్స్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక 200 అనుకుందాం. ఇది ఒక క్యాండిడేట్కి వచ్చిన మార్కులు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి మీరు 200 పెట్టారు కాబట్టి నేను కూడా 200 పెట్టాను అనకండి. మీకు ఫస్ట్ ఇయర్లో ఎన్ని వచ్చాయి అన్ని, సెకండ్ ఇయర్లో ఎన్ని వచ్చాయి అన్ని మాత్రమే పెట్టండి. నేను పెట్టింది కాదు, మీ మార్కులు పెట్టాలి. తర్వాత ఈ ఎస్టిమేటెడ్ ఈఏపీ సెట్ మార్క్స్ ఎలా వస్తాయి? మీరు నిన్న కీ రిలీజ్ అయినప్పుడు నావి ఇన్ని కరెక్ట్ అయినాయి, ఇన్ని రాంగ్ అయినాయి అని చెప్పి అన్నారు. సో ప్రతి ఒక్క కరెక్ట్ దానికి ఒక్కొక్క మార్కు తీసుకొని ఎన్నైతే కరెక్ట్ వచ్చాయో అన్ని కరెక్ట్ పెడితే అప్పుడు ఇది కరెక్ట్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 మార్క్స్ అని చెప్పేసి పెట్టాను. సో 50 మార్క్స్ పెట్టి సెలెక్ట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకుని గెట్ ర్యాంక్ కొడితే ఈ రకంగా ర్యాంక్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే సార్ ఇది బాగానే ఉంది, నార్మలైజేషన్ చేస్తే మాకు మార్కులు పెరుగుతాయి అన్నారు, కొంతమంది తగ్గుతాయి అన్నారు. మరి నాకు నార్మలైజేషన్ గురించి నాకు తెలియదు కదా, ఎన్ని మార్కులు వస్తాయి నార్మలైజేషన్ తర్వాత. సో నార్మలైజ్డ్ మార్కులు పెట్టండి అంటున్నారు. సో నార్మలైజ్డ్ మార్కులు అంటే ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే ఈ మార్క్స్ ఉన్నాయో దీనికి +3 to 5 మార్క్స్ ఇక్కడ యాడ్ చేసుకోండి అండ్ -3 to 5 మార్క్స్ యాడ్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 50 వచ్చింది, నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 55 పెడతాను. నేను అంటే నార్మలైజ్డ్ మార్క్ అంటే షిఫ్ట్ ప్రకారం చేయండి. నేను ఆల్రెడీ ఈ షిఫ్ట్ వాళ్ళకి మార్కులు పెరుగుతాయి అని చెప్పేసి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూసారంటే ఏ షిఫ్ట్ వాళ్ళకి పెరుగుతాయి ఉంటుంది. సో వాళ్ళందరూ 3 to 5 మార్క్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా నార్మలైజ్డ్ మార్క్ ఈ రకంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ 55 పెట్టారు, ఇందాక 40 ఉంది, ఇప్పుడు 42.45% వచ్చింది. సో అలాగే కొన్ని షిఫ్ట్స్ వాళ్ళకి తగ్గుతుంది అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇక్కడ మీకు 40 మార్క్స్ అని ఉంది కాబట్టి
50 అని ఉంది కాబట్టి దాంట్లో నుంచి ఇంకొక 5 మార్క్స్ తీసేసేయండి, అంటే 45 వస్తుంది. సో 45 పెట్టి గెట్ ర్యాంక్ అని కొడితే ఇది మీ టోటల్ పర్సంటేజ్ ఈ రకంగా వస్తుంది. సో ఈ రకంగా మీకు -3 టు -5 మార్క్స్ ప్లస్ మీ ఒరిజినల్ మార్క్ ఏదైతే ఒరిజినల్ మార్క్ ఉందో అది చెక్ చేసుకోండి, ప్లస్ మైనస్ వాల్యూస్ చెక్ చేసుకోండి, దెన్ ప్లస్ వాల్యూస్ కూడా చెక్ చేసుకోండి. +3 టు +5 కొంతమందికి 10 to 15 మార్క్స్ కూడా వచ్చే ఈ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 10 to 15 అంటే అది మనం ఇంకా ఓవర్వెల్మింగ్ అవుతుంది. 10 to 15 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా, కానీ ఆ 10 to 15 మార్క్స్ అనేది పక్కన పెట్టి అప్ టు 5 మార్క్స్ దగ్గర చెక్ చేసుకోండి. సో ఈ రేంజ్లో చెక్ చేస్తే మీకు నార్మలైజ్డ్ మార్కులు వచ్చేస్తాయి. ఇది మీ ఒరిజినల్ మార్క్స్, ఒరిజినల్ మార్క్ ప్రకారం ఎంత వస్తుంది అనేది. సో ఇది మీరు పక్కన రాసి పెట్టుకున్నారంటే రేపు పొద్దున ర్యాంక్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్ యాజ్ వెల్ యాజ్ మీ టోటల్ పర్సంటేజ్ అనేది క్లియర్గా మీకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీరు ర్యాంక్ ఎస్టిమేటర్ని యూస్ చేసుకోవాలి. ఈ విధంగా యూస్ చేస్తేనే మీకు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనేది వస్తుంది. వన్స్ ఇదంతా వచ్చిన తర్వాత, ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే దానికి ఏపీ ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి మీ ర్యాంక్, మీ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం అయితే లేదు, ఇక్కడ ర్యాంక్ ప్రకారమే ఉంది. సో ర్యాంక్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ర్యాంక్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు నేను నాకు చూపించినప్పుడు ఒక 13,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 13,000 ర్యాంక్ వచ్చి ఈ బేసిక్ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఏ కాలేజ్లో మీకు సీట్ రావచ్చు, ఏ కాలేజ్లో ఏ కోర్సులో సీట్ రావచ్చు అనేది ఉంటుంది. లేదు నాకు స్పెసిఫిక్గా పలాని కోర్సే కావాలి అనుకుంటే ఇలా కోర్సెస్ ఉన్నాయి మొత్తం, కంప్యూటర్ సైన్స్ అవన్నీ. సో దాన్ని క్లిక్ చేయండి. లేదు నాకు పర్టికులర్గా ఈ డిస్ట్రిక్ట్లోనే కావాలంటే ఈ పలాని డిస్ట్రిక్ట్లో నుంచే వస్తుంది. లేదు నాకు పలాని కాలేజ్లోనే కావాలంటే ఈ కాలేజ్లోనే వస్తాయి మీకు. సో అలా పెట్టి సబ్మిట్ కొడితే మీకు తెలుస్తుంది మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆ కాలేజ్లో ఆ కోర్సులో మీకు సీట్ వస్తుందా రాదా. ఒకవేళ వస్తే అంటే రాకపోతే ఏ ర్యాంక్కి మనకు క్లోజ్ అయ్యింది అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాంగ్ విత్ కాలేజ్ ఫీ, ఆ కాలేజ్ ఫీ ఎంత ఉంది, గవర్నమెంట్ స్పెసిఫై చేసిన కాలేజ్ ఫీ ఎంత ఉంది అనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఈ రకంగా మీకు ర్యాంక్ని అనలైజ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీ కాలేజ్ని కూడా అనలైజ్ చేసుకోండి. సో ఈ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీటిపైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.